హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారో? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. మేము వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి అక్కడికైతే బయలుదేరుతూ ఉన్నాము. ఆల్రెడీ బయలుదేరేసామన్నమాట. మేమే కాదు, మా తోడి కోడలు వాళ్ళు కూడా వస్తున్నారనమాట. వాళ్ళు మాకంటే అక్కడికి ముందే రీచ్ అయిపోయారు. మేము కొంచెం మాకు లాంగ్ ఉంది కాబట్టి మేము కొంచెం వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ వల్ల. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మేము నియర్ బై వెళ్తూ ఉంటాము. సరే ఈసారి కొత్తగా ఇక్కడ చూద్దాము అని చెప్పేసి ఎల్బీ నగర్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఓకే బాగుంది, కానీ చూస్తే పెద్దగా అంటే చాలా చిన్నగా అనిపించింది నాకైతే. ఎగ్జిబిషన్ అంటే చాలా వెరైటీస్, చాలా వస్తువులు ఉంటాయి అక్కడ. నాకు కొంచెం చిన్నగా అనిపించింది, కానీ చాలా బాగుంది. ఉన్న కాడికి కొంచెం ఉన్న కూడా కొంచెం బాగుంది. మేమైతే అట్లా వెళ్తూ ఉన్నామన్నమాట. చూడండి, ఇక్కడ అక్కడ ఏదో టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి లైటింగ్ ఎలా వేశారో. ఫైనల్లీ మేమైతే ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ చూడండి, మా వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారన్న నిలబడిన వాళ్ళు. ఇంకా మేము కూడా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 6 అయిపోయింది. ఇంకా వచ్చేసి మా తోడుకోడలు వాళ్ళు వచ్చేసారు. అక్కడికి వెళ్ళేసి ముందు మేము అక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్స్ వచ్చేసి ఈచ్ వన్ 80 రూపీస్ అనమాట. 80 రూపీస్. ఇంకా అక్కడికి వెళ్ళేసి టికెట్స్ తీసుకొని అయితే మేము బయలుదేరాము. లోపలికి అయితే వెళ్ళామన్నమాట. లోపలికి బయలుదేరుతూ ఉన్నాము. చూడండి, పిల్లలందరూ ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. మా తోడుకోడలు నేను బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట. ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే, ఇవన్నీ చూడండి, ఫిష్ ఎక్వేరియంస్ ఎలా పెట్టారో. చాలా వెరైటీస్ ఫిషెస్ ఉన్నాయండి. ఇక్కడేమో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని పెద్దవి పెట్టారు. అంటే చూడండి, స్మాల్ దగ్గర నుంచి చాలా వెరైటీ ఫిషెస్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా చాలా చిన్నవి కలర్ఫుల్గా కలర్గా చాలా బాగున్నాయి అనమాట. ఇది చూడండి, ఎంత వైట్గా బ్రౌన్గా ఎంత కలర్గా ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలాగే మొత్తం ఫిషెస్ ఎక్వేరియంస్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. నియర్ బై మేము ఎప్పుడు వెళ్ళే దగ్గర అయితే ఇవి లేవు. ఈసారి గూగుల్లో చూసేసరికి ఓకే, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఇలా ఉంది ఫిష్ ఎక్వేరియంస్, చూద్దాము అని చెప్పేసి, కొత్తగా ఉంది అని చెప్పేసి అయితే మేము వచ్చామన్నమాట. చూడండి, పిల్లలందరూ అక్కడ చూస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు చూస్తూ అక్కడ సెల్ఫీలు దిగుతూ, ఫొటోస్ దిగుతూ, మా వాళ్ళైతే ముందుకు వెళ్తూ ఉన్నారు. నేను వెనక బ్యాక్ సైడ్ మొత్తం కవర్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఆ ఫిషెస్ చాలా క్యూట్గా, చాలా బాగున్నాయండి. చాలా బాగా అనిపించింది. కానీ కొంచెం పెద్దగా ఫిషెస్ ఒకటి చూడండి, ఇది ఓన్లీ ఒకటే ఉంది, ఒకటే బాక్స్లో, ఓన్లీ వైట్. ఇలా టచ్ చేస్తే చూడండి, మౌత్ ఇలా కదిలిస్తూ ఉందన్నమాట. అది పిల్లలైతే దాంతో చక్కగా చూసి చూడండి, చిన్న ఫిషెస్ అనమాట. చాలా దగ్గరగా ఇలా వచ్చేసి ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అంటే పెద్ద సైజులో కనపడేవి. ఇప్పుడు చూడండి, చిన్నవి, అసలు ఆకాశంలో కనుక నక్షత్రాలు ఎలా ఉంటాయో అలా అయితే కనపడుతూ ఉన్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇది మొత్తం ఎంట్రన్స్లో మొత్తం ఇవే పెట్టేశారండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి స్టార్టింగ్లోనే మనకి బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవైతే పెట్టారు. చూడండి, ఫిషెస్ అన్నీ ఒక దగ్గరికే వస్తున్నాయి. చాలా వెరైటీ ఉంటాయి కదా, అవి నేమ్స్ తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది. పిల్లలైతే ఈ ఫిషెస్ తోటే చాలాసేపు, దాదాపు ½ an hour వరకు అక్కడే ఉన్నారన్నమాట. చూడండి, ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ 15th అని ఉంది. ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్. నాకు షాప్స్ కూడా చాలా తక్కువ అనిపించింది ఇక్కడ చూడండి, కానీ రీజనబుల్ ప్రైజెస్ కాదండి ఏది కూడాను. చాలా ఇంకా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మామూలుగా ప్రైజెస్ అయితే అలాగే ఉంటాయి. ప్రతిదీ ఏదన్నా అడగండి, 20 రూపీస్, 30 రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఏం తీసుకోలేదు, నార్మల్గా అలా చూసేసి వెళ్ళిపోయామన్నమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అయితే కొంచెం బాగా అనిపించింది. కొంచెం బ్యాంగిల్స్ ఒకటి మాత్రమే తీసుకున్నాము. ఇంకా మేము అక్కడ అంతకు మించి అక్కడ ఏమీ తీసుకోలేదన్నమాట.
అంటే అక్కడ వర్తబుల్ అనిపించలేదు. అదే బయట అయితే వేరే కాస్ట్ ఉంటుంది, లోపల కాబట్టి చూడండి. ఇవి మన హెయిర్కి అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టేసుకుంటూ ఉంటారు కదా, పెన్సిల్ టైప్లో ఉంటాయి మామూలుగా. అవి 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 వచ్చేసి చాలా మోడల్గా చాలా డిజైన్గా ఉన్నాయి అన్నమాట. ఇలా హెయిర్ మధ్యలో ఇలా చుట్టేసుకుంటూ ఉంటారు కదా కొంచెం, అలాంటివి అన్నమాట. మా పిల్లలు వచ్చేసి ఇక్కడ మార్చెస్, స్కేల్స్ ఇలా రౌండ్ అప్ అవుతూ ఉంటాయి కదా, అవైతే చూసుకుంటూ ఉన్నారు. అవి తీసుకుందామన్నా కూడా చాలా రేట్ అయితే ఉన్నాయి అన్నమాట. ప్రతిదీ అది ఎంత లేదు 100 రూపీస్ 150 అలా ఉందన్నమాట. ఇంకా పాప్కార్న్ ఇక్కడ వచ్చేసి చిన్న అంటే మామూలుగా ఇవి సోంపు ఉంటుంది కదా, అలా సోంపు పండ్లు చాలా అంటే చాలా వెరైటీస్ అన్నమాట. ప్రతిదీ పెట్టారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాత్ అనమాట, స్కార్ఫ్స్, మన నైట్ ప్యాంట్స్, డ్రెస్సెస్, జాయింట్ వీల్ చూడండి ఎంత హైట్లో పెట్టేశారో. అసలు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. అది చూస్తే మనం ఇలా పైకి ఎత్తి చూడాలన్నమాట. చాలా చాలా డేర్ ఉన్న పర్సన్స్ అయితే ఎక్కి తిరగలుగుతారు. నాలాంటి వాళ్ళైతే నాకంటే చాలా భయం అండి, నేనైతే ఎక్కను అసలుకి. ఇలా డ్రెస్సెస్ కూడా చాలా బాగా అనిపించి, కానీ కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఊరికి అలా చూసేసాను. మేమేం తీసుకోలేదు, ఓన్లీ నేను మాత్రం బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. వాచెస్ బాగుంటే తీసుకుందాం అనుకున్నాను, కానీ అది నాకు బాగా అనిపించలేదు. ఇంకా సరేలే నెక్స్ట్ టైం చూద్దాంలే అలా వెళ్దాం పదండి అంటే ఇంకా మా పిల్లలు కొంచెం ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అయితే ఇక్కడ బాగున్నాయి. ఇక్కడే నేను తీసుకున్నాను అనమాట బ్యాంగిల్స్. అంటే ఈచ్ పేర్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. మామూలుగా ఇంకా వేరే మోడల్స్, వేరే డిజైన్స్ అయితే 100 రూపీస్ అనమాట. ఇక చూడండి అవి నేను తీసుకున్న బ్యాంగిల్స్. నేను చూస్తూ ఉన్నాను అనమాట, బోట్ లాగా బాగున్నాయి వేసుకోవడానికి అని చెప్పేసి అదే గ్లాస్వి. బాగా అనిపించింది, ఓకే. కానీ కొన్ని తక్కువలో ఉన్నాయి అన్నమాట. నియర్ బై ఎవరన్నా ఎల్బీ నగర్ దగ్గరలో కనుక ఉంటే వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి, బాగుంది. ఇక్కడ కప్స్, బౌల్స్, మన జాడీలు, చట్నీస్ అవి పెట్టేసుకుంటాం కదా, ప్లాస్టిక్ సామాను వస్తువులు, ఇది కూడా ఊరికి అలా ఒక రౌండ్ వేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి చాక్లెట్, మన బ్రెడ్ ఇలా చాక్లెట్లో క్రీమ్లో పెట్టేసి తింటూ ఉంటారు. అది కూడా 100 రూపీస్ అండి, ఏది తక్కువ లేదనమాట. మేమైతే తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి సంబంధించినవి. చూడండి గన్ షాట్, ఇలా అయితే ఉన్నాయి. కానీ ఇంకా వెళ్ళలేదన్నమాట. పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అక్కడ గేమ్స్ దగ్గర. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మా తోడికోడలు వల్ల బాబు అది కార్ డ్రైవింగ్ ఉంటుంది కదండి, మామూలుగా మనకు బ్యాటరీ ఉంటుంది కదా, కార్ జీప్ లాంటిది, అది కావాలి నేను అందులో ఎక్కుతాను అని చెప్పేసి కొంచెం అల్లరి పెట్టాడు. సరే అని వాళ్ళ మమ్మీ ఎక్కించిందనమాట. ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి అండి, పిల్లలు ఆడుకునేవి. అక్కడ నుంచి ఇది వాటర్ స్విమ్మింగ్ పూల్ లాగా కొంచెం అలా పెట్టేశారు అక్కడ. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఉన్న కాడికి కూడా ఓకే బాగుంది, కానీ ఇంకా కొంచెం ఇప్పుడు మేము నియర్ బై వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇది కొంచెం నాకు తక్కువ అనిపించింది అంతే. ఇంకా అవన్నీ ఏది చూడండి మనిషికి 100 రూపీస్ లేదా 150. ఎవరన్నా ఎక్కడ అంటే చిన్నపిల్లలు ఎవరన్నా ఎక్కని నియర్ బై చాలా బాగా అనిపించింది. ఎవరన్నా అంటే ఏ గేమ్ కన్నా పోనీ ఏదన్నా తిరగడానికి ఎక్కని 100 లేదా 150, మ్యాక్సిమం 100 ఉంది. జాయింట్ వీల్ మాత్రం చాలా హైట్లో పెట్టారండి, అసలు అది చూస్తుంటేనే భయంగా ఉంది. ఇంకెవరం ఎక్కలేదనమాట, మా పిల్లలు కూడా ఎక్కలేదు. ఇంకా జిగ్జాగ్ ఉంటుంది కదా, అదైతే మా పిల్లలు, మా తోడుకోడలు వాళ్ళ పిల్లలు, నలుగురు కలిసి 3 మెంబర్స్ వెళ్ళి ఎక్కారనమాట. ఇది కూడా చూడండి, ఇది చిన్న పిల్లలకి సంబంధించింది. ఇంకా వాడు అక్కడ ఏడుస్తూ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయేమో అక్కడ మొబైల్ పట్టుకొని అదంతా వీడియో తీస్తుంది అనమాట. వాడేమో నాకు అది కావాలి, నేను ఆ జీప్ ఎక్కుతాను అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. ఫైనల్గా అయితే ఎక్కిచ్చేసింది. ఇది చూడండి, పైకి ఎక్కి పిల్లలు
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. చిన్నపిల్లలకి చాలా బాగా ఇష్టం ఇలాంటి గేమ్స్ అంటే. ఒక్క ఐస్ క్రీమ్ వచ్చి 50 రూపీస్ అండి. ఒక ఐస్ క్రీమ్, ఇంకా ఒక పాప్కార్న్ ఉంటుంది కదా, అది కూడా ఒక 50 రూపీస్ 100 రూపీస్ అండి. మరి ఘోరంగా ఉంది. ఇది చూడండి, ఇది ట్రైన్, చిన్న ట్రైన్. ఇది వచ్చేసి 100 రూపీస్, మనిషికి వచ్చేసి 100 రూపీస్ అనమాట టికెట్. మేము అది ఎక్కుదాము అనుకున్నాము, కానీ ఇంకా టైం అయిపోతుంది, అక్కడికి 8:30 అయిపోయింది అనమాట. ఇంకా మేము ఎక్కలేదు. ఇది వచ్చేసి చూడండి ఉయ్యాల బాగా ఫోర్స్గా ఇది చేస్తారు. దీన్ని కూడా జాయింట్ వీల్ లాగానే ఉంటుంది, కాకపోతే అది రౌండ్ తిరుగుతుంది, ఇదేమో కొంచెం ఇలా తిరుగుతుంది. ఇది ఎక్కాలని వాడు ఒకటే గోల్ చేశాడు. ఫైనల్గా ఎక్కిచ్చేసింది వాళ్ళ మమ్మీ. ఇక్కడ టికెట్స్ తీసుకొని చూడండి, ఇదైతే ఎక్కారు మా పిల్లలు జిగ్జాగ్. నాకు వాళ్ళు తిరగడం ఏమో కానీ నాకు వాళ్ళు ఎక్కి తిరుగుతూ ఉంటే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇది అనిపించింది. నాకు భయం వేసింది అన్నమాట. కానీ వాళ్ళు కొంచెం ధైర్యంగా బాగానే తిరిగారు. మొత్తం మా చిన్న బాబు, మా తోడికోడలు వాళ్ళ పిల్లలిద్దరూ, వాళ్ళు మొత్తం 3 ఎక్కారు. ఎక్కిచ్చేసాడు అనమాట. ఇంక వాడు ఏడుస్తూ ఉన్నాడని అది ఎక్కిచ్చేసింది. ఇంక వాడికి ఇప్పుడు హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఇక చూడండి ఎక్కుతున్నారు వాళ్ళు. నిజంగా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను నేను. అక్కడ వాళ్ళు తిరగడం ఏమో కానీ నాకు టెన్షన్ అనిపించింది. ఎంతసేపు నాన్న 20 మినిట్సా 20 మినిట్స్ తిప్పారండి. ఆ 20 మినిట్స్ నేను అలాగే టెన్షన్ పడుతూ నిలబడిపోయాను. ఎందుకు ఇలాంటివంటే నాకైతే చాలా భయం. పిల్లలైతే కొంచెం ధైర్యంగా ఎక్కుతారు, నాకైతే చాలా భయం. అసలుకి నేను వెళ్ళను అనమాట అట్లాంటి వాటి జోలికి. ఫైనల్గా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం కెమెరా అటు ఇటు అవ్వడం అయింది. ఇది ప్లీజ్ ఇగ్నోర్ చేయండి దాన్ని. ఇక టికెట్స్ తీసుకొని వాళ్ళైతే వెళ్ళారు. మా పిల్లలంటే కొంచెం పెద్దగా ఉన్నారండి, ఇంకా చిన్న పిల్లలు కూడా కొంచెం ధైర్యంగా వాళ్ళు ఏం భయపడకుండా ఎక్కారనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా తిరుగుతుంది చూడండి జిగ్జాగ్ లాగా. అసలు మామూలుగా తిరగదు. వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. మా బాబు వచ్చేసి ఎక్కడ కూర్చున్నాడు, మా బాబు కూడా వాళ్ళిద్దరు మధ్యలో కూర్చున్నారు. ఇక్కడ చూడండి బ్లాక్ టీషర్ట్ వాడు మధ్యలో కూర్చున్నాడు. కానీ వాడు కొంచెం వాళ్ళు తిరుగుతున్నంతసేపు అయితే నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇంకా అలా చక్కగా పిల్లలందరూ కలిసి కూడా ఎంజాయ్ చేశారు. ఫైనలీ అయితే మేము ఎగ్జిబిషన్కి ఇంటి దగ్గర వచ్చేసి 5 o'clock అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మేము అక్కడికి వెళ్ళే వరకు 6 అయింది. మాకైతే 6 అయింది. ఇంకా మేము వచ్చేసి ఇంకా లేట్ అయిపోతుంది. ఫైనలీ వచ్చేసి పిల్లలందరూ కూడా హాయ్ చెప్తున్నారు అనమాట. నేను బాయ్ చెప్పండి అని చెప్తున్నాను. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.